ఈరోజు కథ వెర్రివాళ్ళు. అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆయనకు గోపాలుడు అనే కొడుకు ఉండేవాడు. గోపాలుడు చాలా బుద్ధిమంతుడు. లేనిపోని వాటి గురించి బాధపడేవాడు కాదు. కష్టాలు వస్తే వాటి నుంచి ఉపాయంగా బయటపడేవాడు. అంతేకాని వాటిని తలుచుకుని కృంగిపోయేవాడు కాదు. ఆ గ్రామంలోనే మరో రైతుకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు జానకి. జానకి అంటే గోపాలుడికి చాలా ఇష్టం. ఇలా ఉండగా గోపాలుడి తండ్రి తన కొడుక్కి జానకితో పెళ్లి చేయాలి అనుకుంటాడు. ఈ ఆలోచన రెండు కుటుంబాల వారికి నచ్చుతుంది. పెళ్లి చూపులకు, తాంబూలాలకు మంచి ముహూర్తాలు పెట్టుకున్నారు. పెళ్లి చూపుల రోజు పెళ్ళికొడుకు తరపు వారంతా పెళ్లి కూతురింటికి వచ్చారు. చాపలు వేసి పెళ్లివారిని వసారాలు కూర్చోబెట్టి పెళ్లికూతురు తండ్రి జానకితో, అమ్మా, నువ్వెంత పనిమంతురాలువో పెళ్లివారు చూస్తారు. నువ్వు వెంటనే గొడ్ల సావిల్లోకి వెళ్ళి పెద్ద చెంబుతో పాలు తెచ్చి వారందరికీ కాచి ఇవ్వు అని చెప్పాడు. జానకి పెద్ద చెంబు తీసుకుని గొడ్ల సావిల్లోకి వెళ్ళి పాలు తెచ్చింది. వంటింట్లోకి పోయి పొయ్యి మీద పాలు పెట్టి పొయ్యిలో మంట ఎగదోస్తూ కూర్చుంది. ఇంతలో జానకి కళ్ళు పైన ఉన్న అటక మీద పడ్డాయి. అటక మీద పాత రోకలి బండ ఒకటి కొద్దిగా బయటకు వచ్చి ఉంది. ఆ రోకలి బండ చూస్తూ ఉంటే జానకికి ఆలోచనలు పరిపరి విధాలా పోయాయి. రేపు తనకి పెళ్ళవుతుంది. కొంతకాలానికి పిల్లాడు పుడతాడు. ఆ పసివాడు తనని విడిచి ఉండలేడు. ఇంట్లో పని ఎలా చెయ్యాలి? అందుకని వాణ్ణి చంకనేసుకుని పని చెయ్యాలి. వాణ్ణి అలా చంకనేసుకుని ఇట్లాగే పాలు కాస్తూ ఉంటుంది. ఇంతలో అటక మీద నుంచి రోకలబండి కాస్త వాడి నెత్తి మీద పడుతుంది. పాపం, వాడి ప్రాణం పోతుంది. ఆ ఆలోచన వచ్చేసరికి జానకికి పట్టలేని దుఃఖం వచ్చి చెంగు ముఖానికి అడ్డం పెట్టుకుని బోరునే ఎడవసాగింది. కుమార్తె ఎంతసేపటికి రాకపోవడం చూసి జానకి తల్లి వంటింట్లోకి వెళ్ళింది. కూతురి దుఃఖం చూసి, ఏమిటే తల్లి అని అడిగింది. పసివెదవ మీద రోకలబండ పడిందే అమ్మా, నా కన్న తండ్రికి నాకు రుణం తీరింది అని జానకి పెద్ద పెద్దగా ఏడ్చింది. అయ్యో నాయనా, నీకెంత గతపట్టిందిరా, కల్లారా చూసుకోకుండానే పోయావట్రా, ఈ పాపిష్టి రోకల బండ ఎక్కడ దాపురించిందిరా నీ ప్రాణానికి అంటూ జానకి తల్లి కూడా ఏడుపు మొదలుపెట్టింది. మరి కాసేపటికి ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు అంతా వంటింట్లో చేరి జానకికి పుట్టే పిల్లవాడు చచ్చినందుకు బోరు బోరున ఏడుపులు పెడపొబ్బులు మొదలుపెట్టారు. ఈలోపు పొయ్యి మీద పాలు పొంగిపోయాయి. పిల్ల ఎంతసేపైనా రాలేదేంటబ్బా అనుకుని జానకి తండ్రి వచ్చి చూశాడు కదా. వంటింట్లో తన వారంతా దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నారు. ఏంటర్రా, ఏం కొంప మునిగిందని ఇలా ఏడుస్తున్నారు అన్నాడు ఆ పెద్ద మనిషి ఆదుర్దాగా. అయ్యో, ఆ పాపిష్టి రోకల బండ మన చంటివాడి మీద పడిందండి అని భార్య శోకాలు తీసింది. ఏ చంటివాడే అన్నాడు ఆయన ఏడుపు ఆపుకుంటూ. మన జానకి కొడుకంటూ ఇంకా గట్టిగా ఏడ్చింది. దీంతో ఆ ఇంటాయనకు కూడా మతిపోయి ఆయన కూడా కళ్ళనీళ్లు పెట్టుకోసాగాడు. పెళ్లికూతురు వాళ్ళు ఎవరూ అయిపు లేకపోవటం చూసి గోపాలుడు లోపలికి వచ్చాడు. ఒక్క క్షణంలో అతనికి అంతా అర్థమయ్యింది. పొయ్యి మీద నుంచి పాలు దించి అటక మీద రోకలబండ వెనక్కి తోసేసి, జానకిని పెళ్లాడటం నాకు ఇష్టమే, కానీ ప్రపంచంలోకెల్లా వెర్రిదాని పెళ్లాడటం నాకు ఇష్టం లేదు. ఈమె కన్నా వెర్రివాళ్ళు ముగ్గురైనా ఉన్నారని నాకు నమ్మకం కలిగితే కానీ నేను ఈమెను పెళ్లాడను అని చెప్పి గోపాలుడు వెర్రివాళ్లను వెతుక్కుంటూ బయలుదేరాడు. పోయి పోయి గోపాలుడు ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామంలో ఒక ఆడమనిషి ఇంటికి నిచ్చెన వేసి దాని మీదకి ఆవును ఎక్కించడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఏం చేస్తున్నావు అవ్వా అని అడిగాడు గోపాలుడు. అయ్యో నాయనా, ఇది నా ఆవు. ఇది వాళ్ళ దొడ్లో వీళ్ళ దొడ్లో పడి గరిక మేస్తుంది, కానీ సొంత ఇంటి పైకప్పు మీద కావలసినంత గడ్డి మొలిస్తే అది మేయదు అంది ఆ మనిషి. ఆవును ఇంటి పైకప్పు ఎక్కించకపోతే నువ్వే ఎక్కి ఆ గరిక కోసి దాని ముందు వెయ్యరాదు అన్నాడు గోపాలుడు. అయ్యో, 4 కాళ్ళది అదే ఎక్కలేకపోతే 3 కాళ్ళ ముసలిదాన్ని నేనెక్కగలనా అంది అవ్వ. మరి ఆవు కప్పు మీద నిలవలేక కింద పడితే అన్నాడు గోపాలుడు. అయ్యో నాయనా, నేను ఆ మాత్రం ఆలోచించలేదు అనుకున్నావా? ఆవు కొమ్ములకి కట్టిన పలుపు ఇంటి కప్పులో దూర్చి నా నడుముకి కట్టుకున్నా అంది అవ్వ. సరే కానీ మరి అని గోపాలుడు ఆ మనిషికి సాయం పట్టి ఆవును ఇంటి కప్పు ఎక్కించాడు. గోపాలుడు అనుకున్నట్లే కొద్దిసేపట్లో ఆవు కప్పు మీద నుంచి జారి కింద పడింది. అవ్వ వెళ్ళి కప్పుకు అంటుకుపోయింది. జానకి కంటే వెర్రిది కనీసం ఒక్కరైనా ఉన్నారు అనుకుని గోపాలుడు ముందుకు సాగాడు. సాయంత్రానికి గోపాలుడు మరో గ్రామం చేరాడు. ఆ రాత్రి అతనిని గోపయ్య ఇంట్లో గడవమని గ్రామ పెద్ద సలహా ఇచ్చాడు. గోపాలుడు గోపయ్య ఇంటికి వెళ్ళాడు. అప్పుడే గోపయ్య ఆవులు తోలుకొచ్చాడు. మందను కొట్టంలో తోలి 2 భుజాల మీదుగా చేతికర్ర అడ్డంగా పెట్టుకుని గోపయ్య ఇంటిలోకి పోబోయాడు.
ద్వారబంధానికి గోపయ్య కర్ర అడ్డొచ్చి వాడు కాస్త కింద పడ్డాడు. లేచి మళ్ళీ వెళ్ళబోయి మళ్ళీ అట్లాగే పడ్డాడు. ఇది చూసి గోపాలుడు, ఏమోయ్, భుజాల మీద కర్ర అడ్డంగా పెట్టుకుని లోపలికి పోతే ఎలా? కర్ర గుమ్మానికి తగులుతుంది కదా అన్నాడు. దానికి గోపయ్య, నీకు తెలియదు సామి, ఈ ఇంట్లో భూతం ఉంది. అది నన్ను రోజు ఇట్లానే ఏడిపిస్తుంది అంటూ మళ్ళీ మళ్ళీ పడసాగాడు. చిట్ట చివరకు నడవలేని స్థితిలో వాడు కర్ర ఈడ్చుకుంటూ పాకుతూ ఇంట్లోకి వెళ్ళాడు. జానకి కన్నా వెర్రివాడు మరొకడు ఉన్నాడన్నమాట అనుకుని మర్నాడు ఉదయం గోపాలుడు మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాడు. చీకటి పడే సమయానికి గోపాలుడు ఒక గ్రామం చేరాడు. అది పౌర్ణమి వెన్నెల రోజులు. గోపాలుడు ఆ ఊరు చేరేసరికి చంద్రుడు నడినెత్తిన దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. గ్రామంలో జనమంతా హడావిడిగా కనిపిస్తున్నారు. చాదలు, వలలు, బొక్కెనలు తీసుకుని పరిగెడుతున్నారు. ఎక్కడన్నా కొంపలు అంటుకున్నాయా అన్నాడు గోపాలుడు ఒక మనిషితో. లేదు, గాడిబావిలో ఇంత వెన్నముద్ద తేలుతుంది, దానికోసం అంతా పోతున్నారు అన్నాడు ఆ మనిషి. గోపాలుడు గాడిబావి దగ్గరికి వెళ్ళాడు. ఊరంతా అక్కడే ఉంది. కొందరు కేకలు వేస్తున్నారు, మరికొందరు ఇతరులను పిలుస్తున్నారు, కొందరు కడవలకు కడవలు నీళ్లు తోడి పారబోస్తున్నారు. అంతా చాలా హడావిడిగా ఉంది. ఆ గుంపులో నుంచి తోసుకుని బావి దగ్గరకు వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. ఆ బావి నీళ్లల్లో చంద్రుడు ప్రతిబింబం కనిపిస్తూ ఉంది. అది వెన్నముద్ద కాదురా, చంద్రుడి ప్రతిబింబం అని గోపాలుడు ఆ మూర్ఖులతో చెప్పాడు. కానీ అక్కడ వినేది ఎవరు? ప్రపంచంలో చాలామంది వెర్రివాళ్ళు ఉన్నారనుకుని గోపాలుడు తెలుసుకుని ఇంటికి వెళ్ళాడు. జానకిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె వెర్రివేషాలు సహించడం నేర్చుకున్నాడు. ఇద్దరూ ఎంతో కాలం సుఖంగా ఉన్నారు.